టెట్ రాసేసారు ఏపీలో, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తామన్నారు. ఇక నెక్స్ట్ తర్వాత ఏంటి, డిఎస్సి అందరికి కాదు, ఓన్లీ యాస్పిరెంట్స్ మాత్రం. ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాబ్ ట్రై చేస్తున్నారో వాళ్ళ కోసం. టీచర్స్ టెట్ రాశారు సర్టిఫికేట్ కోసం, అది అక్కడితో అయిపోయింది అనుకోండి. ఇక ఈ ఏపీడిఎస్సి 2026 నోటిఫికేషన్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎప్పుడా ఏంటా అని. పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట పోయినసారితో పోల్చినట్టయితే. అయితే ఈ ఏపీడిఎస్సి 2026ది అసలైతే జనవరిలో రిలీజ్ కావాల్సింది, ఫిబ్రవరిలో రిలీజ్ చేసి మార్చిలో ఎగ్జామ్స్ పెట్టడానికైతే వీళ్ళు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఫిబ్రవరిలో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అయితే డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, పోయినసారి వచ్చేసరికి 16,000 పోస్టులు పైన ఉన్నాయి. ఎట్లా పడితే అట్లా వచ్చేసినాయి ఉద్యోగాలు, ఏమీ రాని వాళ్ళకి కూడా వచ్చేసినాయి. ఇక ఈసారి వచ్చేసరికి 2,500 పోస్టులకి ఫిక్స్ అవుతున్నారు వీళ్ళు. పోయినసారి మిగిలిపోయిన పోస్టులు ఇవి కలిపేసేసి, అంటే విడతల వారీగా. అసలు 10,000 పోస్టులు ఉన్నాయన్నారు కానీ ఇంకా 4 సంవత్సరాలు ఉందిగా, విడతల వారీగా ఇద్దాము అన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు. మొత్తానికైతే డిఎస్సి నోటిఫికేషన్ కానివ్వండి, పోస్టులు వివరాలు కానివ్వండి, ఇదనమాట. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.